బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నల్గొండ జిల్లా పెద్దపూర మండలం లింగంపల్లి వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపు తప్పి రాళ్లగుట్టను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సు పెద్దపూర నుంచి హాలియా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా పెద్దపూర మండలం లింగంపల్లి వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపు తప్పి రాళ్లగుట్టను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పెద్దపూర నుంచి హాలియా వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, నల్గొండ జిల్లా పెద్దపూర లింగంపల్లి వద్ద ఈ రోజు ఉదయం స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో విద్యార్థులు గాయాలు పాలైన సంఘటన ఈ రోజు జరిగింది. అయితే హాలియాలోని కృష్ణవేణి స్కూల్కు చెందిన విద్యార్థులు రోజువారీగా బస్సు వివిధ గ్రామాలు తిరుగుతూ విద్యార్థులను ఎక్కించుకొని హాలియాకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే కృష్ణవేణి స్కూల్కు చెందిన విద్యార్థులు వెళ్ళిన కృష్ణవేణి స్కూల్ బస్సు పెద్దపూర మండలం లింగంపల్లికి రాగానే అతను డ్రైవర్ స్టీరింగ్ పనిచేయకపోవడంతో బస్సును పక్కకు తిప్పడంతో పక్కనే ఉన్న ఒక చిన్న బండరాయి గుద్దుకొని బోల్తా పడడం జరిగింది. ఈ సంఘటనలో కేవలం 8 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కాయాయి. దీంతో వెంటనే వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా సంఘటన స్థానాలకు చేరుకున్నారు. పెద్దవర పోలీసులు కూడా సంఘటన స్థానాలకు చేరుకొని గాయాల పాలైన వాళ్ళందరూ కూడా పెద్దవర హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే మొత్తానికి ఎవరు కూడా చనిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఏదైనా ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాహనాలు సరైన క్రమంలో లేకపోవడం, ఆ వెహికల్స్ కూడా కండిషన్ లో ఉన్నాయని లేకపోవడంతో ఈ సంఘటన చేసుకుంటూ చెప్పవచ్చు. మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల తండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. మరోవైపు ప్రకాశం జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ పల్టీకొట్టగా బస్సు ఇంజన్ డివైడర్ను తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు బస్సులోంచి దూకారు. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ఉన్నారు. వెంటనే ఘటనా స్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేసింది. ప్రకాశం జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు ఇంజన్ డివైడర్ను తాకి మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు బస్సులోంచి దూకేశారు. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా
గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. ఏదైతే తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్తున్నటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి ఘోర రోడ్డు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం అతి వేగమైన ప్రమాదానికి కారణం అన్నట్లుగా తెలుస్తోంది. అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి స్లీపర్ కోచ్ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు అతి వేగంగా వచ్చి ముందర వెళ్తున్నటువంటి ఏదైతే ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆ ఒక 15 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఒక కంటైనరు అలాగే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకునే క్రమంలో అతి వేగంగా వెళ్లి ముందు వెళ్తున్నటువంటి ట్రాలీని వేగంగా వచ్చినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనింది. దీంతో ఏదైతే ట్రాలీ ఉందో ఈ కంటైనర్ కూడా ఎగిరి పక్కన పడిపోయి బోల్తా పడిన సంఘటన అయితే ఉంది. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నటువంటి మంటలు పూర్తిగా చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఆ మంటలు చెలరేగుతున్న సమయంలో అలర్ట్ అయినటువంటి ప్రయాణికులు ఆ బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటికి దూకినటువంటి కొంతమంది, అలాగే బస్సులోంచి దిగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తానికి బస్సులో అయితే 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీళ్ళలో దాదాపు 19 మంది ప్రయాణికులకు మాత్రం స్వల్పంగా గాయాలే. ఏదేమైనప్పటికీ గతంలో కూడా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ లకు సంబంధించి ఇట్లాంటి ఘటనలే అనేకం జరిగి ఉన్నాయి. ఇప్పటికి కూడా అధికారులు మేల్కోవడం కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఎలాంటి నియంత్రణలు కానీ పెట్టకపోవడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదాన్ని తీసుకుంటే కనుక పూర్తి స్థాయిలో అదృష్టవశాత్తు మాత్రమే ప్రయాణికులు బయటపడ్డారు. అదే ఘటనలో కనుక మరింత తెల్లవారుజామున అంటే 3 గంటలకు అలాంటి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో సమయంలో కానీ జరుగుంటే పెను ప్రమాదమే జరుగుండేదని చెప్పేసి ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.